దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. యోహాను సువార్తలో రాయబడి ఉన్న 7 సూచక క్రియలను ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇందులో మొట్టమొదటి సూచక క్రియ, క్రీస్తు ప్రభువు నీటిని ద్రాక్షారసముగా మార్చుటను మనం ధ్యానం చేస్తున్నాం. ఇందులో ఉన్న విశేషాలను, ఇందులో ఉన్న మర్మములను మనము ధ్యానం చేస్తున్నాము. గ్రీక్ భాషలో సెమయాన్ అంటే అది దాని యొక్క అర్థం సూచక క్రియ అని చెప్పచ్చు, సైన్. ఈ మాట 74 సార్లు నూతన నిబంధన గ్రంథంలో వాడబడింది. అయితే ఈ బుక్ ఆఫ్ జాన్లో మనం గాస్పెల్ అకార్డింగ్ టు జాన్లో 23 టైమ్స్ ఈ మాటను మనం చదువుకుంటాం. ఈరోజు మనం శుద్ధీకరణ, రిచువల్ ప్యూరిఫికేషన్ గురించి ధ్యానం చేద్దాము. ఈ విదిన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద ఫస్ట్ సైన్ పర్ఫార్మ్డ్ బై క్రైస్ట్ జీసస్. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మీ కుమారుడు మా జీవితములలో జరిగించిన రక్షణ కార్యం ఒక గొప్ప సూచన ప్రభువా, ఒక గొప్ప సూచక క్రియ. ఇంతకు మించిన సూచక క్రియ మరి మా జీవితములలో ఏది కూడా లేనేలేదు. సూచక క్రియలను మేము ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వాటిని ఏ విధంగా ట్రీట్ చేయాలి అనేది మాకు బోధిస్తున్నందుకు వందనములు చెల్లిస్తూ, అసలు సిసలైన ప్యూరిఫికేషన్, శుద్ధీకరణ క్రీస్తు ప్రభువు సిలువలో కార్చిన రక్తము ద్వారానే వస్తుంది, కానీ ఓల్డ్ కవెనెంట్ ఆచారాల ప్రకారం రాదన్న విషయాన్ని మేమందరము గమనించుటకు, అర్థం చేసుకొనుటకు కృప దయచేయమని మీరు ఈ మెడిటేషన్లో మాకు సమస్తమును అర్థమవునట్లుగా బోధించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో యేసు ప్రభు చేసిన ఈ సూచక క్రియ యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఇందులో 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఇందులో యేసు తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడి అని మనం గత ఎపిసోడ్లో నేర్చుకున్నాం. Obedience is very important and we must do whatever the Lord tells us to do. ఇది మనం ఇక్కడున్నటువంటి పరిచారకుల నుంచి నేర్చుకోవలసిన ఒక మంచి అలవాటు. 6వ వచనం చదువుతున్నాను. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. మనకు ఆచారాలు అంటే భలే ఇష్టం. మన దేశంలో అనేకమైన ఆచారాలు, మంచి ఆచారాలు ఉంటుంటాయి, కొన్ని పిచ్చి ఆచారాలు ఉంటుంటాయి, అనగా సూపర్ స్టిషన్స్ కూడా ఉంటుంటాయి. ఈ ఆచారాలు ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో దేవునితో పాటు నడిచినప్పుడు ఆటంకంగా మారకూడదు. దేవుని యొక్క మార్గానికి అవి ఆటంకాలుగా ఎన్నడూ కూడా స్టంబ్లింగ్ బ్లాక్స్ లాగా మారిపోకూడదు. యూదులకు చాలా ఆచారాలు ఉంటూ ఉంటాయి. లెవిటికస్లో కనుక మనం చూస్తే లేవియకాండం 11వ అధ్యాయంలో ఆహారమును గూర్చినటువంటి కొన్ని నియమాలను దేవుడు చెప్పాడు, కాబట్టి దానిని వారు ఆచరిస్తూ ఉండేవారు. 12వ అధ్యాయంలో ఒక స్త్రీకి ప్రసూతి జరిగినప్పుడు ఇంప్యూరిటీలో ఉంటుంది, అప్పుడు ఏమి శుద్ధీకరణ ఆచారాలు పాటించాలి అనేది రాయబడి ఉంటుంది. 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో స్కిన్ ఎయిల్మెంట్స్ అనగా లెప్రసీ, స్రావము కలిగినటువంటి వారు ఇంప్యూర్గా ఉంటారు, కాబట్టి వారికి సంబంధించిన ప్యూరిఫికేషన్ రిచువల్స్ ఏముండాలి అనేది
13, 14 అధ్యాయాలలో చదువుకుంటాము. అలాగే 15వ అధ్యాయంలో కూడా మనం కొన్ని ఈ ఇఫ్ వి టచ్ ద కార్ప్స్, ఒక శవమును ముట్టుకున్నప్పుడు ఏ విధంగా అపవిత్రులం అవుతాము, దానిని ఏ విధంగా ఇమర్షన్ వాటర్ ఇమర్షన్ ద్వారా మనం ఎలాగూ శుద్ధీకరణ పొందాలి అనే విషయాలు కూడా రాయబడి ఉంటాయి. అలాగే మనం లాస్ట్ ఎపిసోడ్స్లో నంబర్స్ చాప్టర్ 19లో కూడా ఇదే విషయాన్ని చదువుకున్నాము. 3వ దినమున 7వ దినమున ప్యూరిఫికేషన్ జరగాలి అనే దానిని గురించి. సో యూదుల యొక్క మిస్నా అంటే జూవిష్ కోడ్ ఆఫ్ లా అని అంటారు. ఈ మిస్నా ప్రకారంగా వారికి కొన్ని కస్టమ్స్ ఉంటాయి. ఆ కస్టమ్స్ని హలాక్ అని పిలుస్తారు. ఇవి 2 ఫార్మ్స్ ఆఫ్ రిచువల్ వాషింగ్ని మనం చూడగలుగుతాము వారి యొక్క మిస్నాలో. ఒకటి ఏంటంటే తెవీలా అని అదేంటంటే ఒక పద్ధతి. అది ఫుల్ ఎమర్షన్ ఆఫ్ బాడీ ఇన్ మిక్వా అంటే రన్నింగ్ వాటర్ ఆర్ లివింగ్ వాటర్ అని చెప్పచ్చు. లివింగ్ వాటర్ ఆర్ రన్నింగ్ వాటర్లో పూర్తిగా బాడీని ఇమ్మర్స్ చేయాల్సి ఉంటుంది, ముంచవలసి ఉంటుంది. దీనిని తెవీలా అని పిలుస్తారు. ఇంకొక ఆచారం ఏంటంటే నెటిలాట్ యదాయిం అని అంటాం. నెటిలాట్ యదాయిం అంటే ఇది వాషింగ్ ఆఫ్ ద హ్యాండ్స్ విత్ ఎ కప్ ఆఫ్ వాటర్ టు గెట్ రిడ్ ఆఫ్ అన్క్లీన్నెస్. ఒక కప్ నీళ్ళల్లో తీసుకొని, ఒక పాత్రలో నీళ్ళు తీసుకొని చేతులు వాష్ చేసుకోవడం అనేది అబ్లూషన్ అని కొన్ని మతాలలో కూడా ఇది ఉంటుంది. ఈ జూవిష్ ట్రెడిషన్లో ఇది ఒక ఆచారం. ఇలాగా రిచువల్ ప్యూరిఫికేషన్, ఆచార సంబంధమైన శుద్ధీకరణ అనేది అనేకమైన చోట్ల పరిశుద్ధ గ్రంథంలో ఓల్డ్ కవెనెంట్లో రాయబడి ఉంటుంది. జాన్ ఈస్ ఇన్స్ట్రక్టింగ్ అబౌట్ దీస్ ఓల్డ్ కవెనెంట్ రిచువల్స్ ఆర్ కస్టమ్స్. ఇటువంటి ఆచారాలను గురించి యోహాను చెప్పాలనే ఉద్దేశంతో యూదుల శుద్ధీకరణాచార ప్రకారం అని అంటున్నాడు. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం యూదుల యొక్క మతంలో. కాబట్టి ఈ ప్యూరిఫికేషన్ రైట్స్ని పాటించకపోతే వారు అపవిత్రులుగానే మిగిలిపోతారు అనేది వారి యొక్క భయం. అయితే ఇటువంటి ఆచారం ఒకటి ఉంది కాబట్టి వీరేం చేసేవారు అంటే ఈ వెడ్డింగ్ ప్రెమిసెస్లో సెరమనీ జరుగుతున్నటువంటి ఆ రూమ్కి బయట కొన్ని బాణలలో నీటిని ప్రిజర్వ్ చేస్తూ ఉండేవారు. అలాగా వారు అందులో ఉన్నటువంటి నీటిని కొంతవరకు వినియోగించేశారు. అందుకని అక్కడ వారి యొక్క బాణలలో నీళ్లు ఇన్కంప్లీట్గా ద టబ్స్ ఆర్ ద పాట్స్ ఆర్ ద జార్స్ వర్ ఇన్కంప్లీట్. అందులో నీరు పూర్తిగా లేదు. ఈ శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడ్డాయి. 1 is short of perfection. పరిశుద్ధ గ్రంథంలో 7 అనేది సంపూర్ణ సంఖ్య. 6 బాణలు ఎందుకు అక్కడ పెట్టబడి ఉన్నాయి అంటే మనందరం కూడా వీఆర్ ఫాలింగ్ షార్ట్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆర్ ద జ్యూస్ వర్ ఫాలింగ్ షార్ట్ ఆఫ్ పర్ఫెక్షన్. వారు పరిపూర్ణతలో లేరు, ఆచారబద్ధమైనటువంటి పనులను మాత్రమే చేయించు ఉన్నారు. మనం కూడా ఆచారాలను ఎక్కువగా పాటిస్తూ ఉంటాము. ఆచార సంబంధమైన భక్తి చేస్తూ ఉంటాం. ఆచార ప్రకారంగా ఆదివారం ఉదయం మనం చర్చ్కి వెళ్తూ ఉంటాం. ఆచార ప్రకారంగా ప్రభు బల్లలో పాల్గొంపులు పొందుతూ ఉంటాం. ఆచార ప్రకారంగానే చాలా విషయాలు, తెల్ల బట్టలు కట్టుకోవడం, ఈ విధంగా ఇది ఏంటంటే అవుట్వర్డ్ అపియరెన్స్ చూస్తేనేమో మనం చాలా
పరిశుద్ధులంగా కనిపిస్తూ ఉంటాం. అయితే వీఆర్ ఆల్వేస్ ఇన్పర్ఫెక్ట్ అన్లెస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ లివ్స్ ఇన్ అస్. మనలో యేసుక్రీస్తు ప్రభువు జీవించకపోతే, పరిశుద్ధాత్మని ప్రేరేపణల ప్రకారంగా మనం జీవించకపోతే ఎప్పుడు కూడా ఇంపర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్ కానీ ఇంపర్ఫెక్ట్ బిలీవర్స్ కానీ ఉంటాము. సో దట్స్ ద రీజన్ వై దేర్ ఆర్ ఓన్లీ 6 parts, not 7. ఇంపర్ఫెక్షన్కి ఇది గుర్తుగా. ఇందులో 2-3 తూములు అని అంటే 20 to 30 gallons ఆఫ్ వాటర్, 20 నుంచి 30 గ్యాలన్లు అని కన్వర్షన్లో చెప్పుకుంటే, 1 గ్యాలన్ అంటే 4.5 లీటర్లు, 20 గ్యాలన్లు అంటే సుమారుగా 90 లీటర్లు, 30 గ్యాలన్లు అంటే 136 లీటర్లు. ఇంత ఎక్కువ ద్రాక్ష రసము అక్కడున్నటువంటి గెస్ట్స్కి అవసరం లేదు. అయితే దేవుడు హీ వాంటెడ్ టు షో ద సూపర్ అబండెన్స్. బిఫోర్ వీ అండర్స్టాండ్ దిస్, వీ షుడ్ అండర్స్టాండ్ ఆల్సో ఏమిటంటే, ఆ బాణలు నీళ్లతో నింపుడి అని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. వాటిలో కొంత నీరు వినియోగించబడింది కదా, అందుకని వీరేం చేశారు అని అంటే, వీరికి యేసు ప్రభు ఏం చెప్పారు అంటే, వాటిని అంచుల మట్టుకు నింపండి అన్నారు. ఫిల్ దెమ్ అంటు ద బ్రిమ్. దేవునికి మనం సమర్పించుకున్నప్పుడు మన జీవితాలను, ఆయనను మనం వీ హ్యావ్ టు సర్వ్ హిమ్ అప్ టు ద బ్రిమ్. అంచుల మట్టుకు పొంగి పొరలే విధంగా మన యొక్క క్రైస్తవ జీవితాలు ఉండాలి. నా గిన్నె నిండి పొర్లుచున్నది అని అంటాడే డేవిడ్. అలాగా మన ఆత్మీయ జీవితాలన్నీ కూడా ఎప్పుడు కూడా పొంగి పొరలే విధంగా ఉండాలి, కానీ ఆచారబద్ధంగా వేటిని కూడా మనం చేయకూడదు. సో వీరు 3 సార్లు దానిని చేతులు కడుక్కుంటారు, ముందు, మధ్యలో, చివరిగా. అనగా భోజనం ముందు, భోజనం చేస్తుండగా, భోజనం తర్వాత కూడా వారు కడుక్కుంటూ ఉండేవారు. అందుకనే అక్కడ ఉన్నటువంటి బాణలలో నీరు చాలా వరకు అయిపోయింది. దానిని పూర్తిగా నింపమని చెప్పారు యేసు ప్రభు. నింపమని చెప్పినప్పుడు వారు దానిని ముంచారు, నింపారు. నింపిన తర్వాత ఒక గొప్ప కార్యాన్ని చూస్తున్నాం. సో వీ హ్యావ్ టు కోఆపరేట్ విత్ గాడ్. దేవుడు మనకు ఏదైనా చెప్పినప్పుడు దానిని మనం విని దాని ప్రకారంగా చేయడం అనేది చాలా మంచి పద్ధతి. మనం వినేటువంటి వారంగా ఈ దినాలలో ఉండటం లేదు. ఎందుకు అనంటే, వినడం అనేది మనకు చాలా కష్టతరం అయిపోతుంది. వింటాం కానీ చెయ్యం చాలాసార్లు. ఇక్కడ యేసు ప్రభు ఒక సూపర్ అబాండెన్స్ని, మ్యాగ్నిఫిషియన్స్ని చూపించడం కోసం ఒక గొప్ప కార్యాన్ని చేశారు, ఒక సైన్ని చేశారు. అది వారు నింపిన తర్వాత ఏం చేశారు? వి డోంట్ నో వెన్ ద వాటర్ వాస్ చేంజ్డ్ ఇంటూ వైన్. వీరికి ఈ నింపిన వారికి నీరని తెలుసు, అది ముంచి తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు. దేవుడు ఎప్పుడు కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో తన యొక్క కార్యాలను చేయడు కనుక ఆయన తన యొక్క పద్ధతిలోనే కార్యాలను చేస్తారు. కాబట్టి మనం వీ షుడ్ నాట్ స్టిప్యులేట్ వాట్ హీ హ్యాస్ టు డూ. మేరీ వచ్చింది, వాటర్ లేదు అని చెప్పింది. అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని చెప్తే ఆమంది పరిచారకులతో ఆయన చెప్పున్నది మీరు చేయండి అంది, కానీ ఆయా నువ్వు ఇలా చెయ్యి అని చెప్పలేదు. కాబట్టి దేవునికి మనమేమి కూడా చెప్పలేదు, చెప్పడానికి వీలు లేదు, చెప్పకూడదు. ఆయన ఏం చేశాడు? మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు దీనిని తీసుకొని పోమ్మని చెప్పగా వారు తీసుకొని పోయారు. అక్కడి నుంచి ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చిందో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియపోయాను కనుక ఆ ద్రాక్షరసమును అయినా ఆ నీళ్లను రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసం పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షరసం పోస్తారు.
అని నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావు అని అతనితో చెప్పాను. అతనితో అంటే పెండ్లి కుమారునితో చెప్పాడు. ఈ విధంగా యేసు ప్రభువు ఒక బెస్ట్ వైన్ని, చాయిస్ వైన్ని వారికి అనుగ్రహించాడు. దిస్ ఈస్ ద క్రౌనింగ్ మూమెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సాల్వేషన్. యేసు క్రీస్తు ప్రభువు యొక్క రక్తం ప్రతి మానవుని పాపమును పరిహారం చేయటానికి అది చిందించబడుతున్నటువంటి నిబంధన రక్తం. అందుకే యేసు ప్రభువు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చెప్పారు, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, దీనిని మీరు త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడి అని చెప్పారు. సో ఈ విధంగా బెస్ట్ వైన్, చాయిస్ వైన్ని ఆయన తన స్వరక్తమును ఇచ్చి మనలను కొనటానికే ఈ సూచక క్రియను మనకు ఒక ఎవిడెన్స్గా ముందుగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆచారంగా దేవుని ప్రేమించటం, ఆచారంగా ఆరాధించటం, ఆచార ప్రకారంగా దేవుని యొక్క సంఘమునకు వెళ్ళడం, ఆచార ప్రకారంగా దేవునికి ఇవ్వడం, ఆచార ప్రకారంగా వస్త్రధారణ వేసుకోవడం, ఇవన్నీ కూడా కాకుండా మనం చేయవలసినది దేవునికి నిజమైనటువంటి బిడ్డలంగా, ఒబీడియంట్ చిల్డ్రన్గా జీవించాలి. ఆయన చెప్పినట్టుగా చేయాలి. ఆయన మన జీవితంలో కార్యం జరిగించాలి అంటే ఆయన చెప్పిన రీతిగా మన హృదయమంతటితో కూడా ఆయనను ప్రేమించి, సేవించి, ఆరాధించే వారంగా ఉండాలి. అందుకనే దేవుడు ఈ సూచక క్రియ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు, ద గ్రేస్ ఈస్ బ్రాట్ అన్టు యూ త్రూ క్రైస్ట్ ఈవెన్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్. మనం ఇంకా పాపులంగా ఉండగా క్రీస్తు యేసు మన కొరకు చనిపోయాడు. ఇది ఆయన యొక్క గొప్పతనం. ఓల్డ్ లైఫ్ని విడిచిపెట్టి ఈ యూదులైనటువంటి వారు తమ యొక్క పాత ఆచారాలను, ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలను విడిచిపెట్టేసి ఈ టెంపరల్ బ్లెస్సింగ్స్ మీద కాకుండా పర్మనెంట్ బ్లెస్సింగ్స్ మీద, ఇటర్నల్ బ్లెస్సింగ్స్ మీద వారి యొక్క దృష్టిని కేంద్రీకరించాలి అని భక్తుడైన యోహాను ద్వారా అక్కడున్న యూదులకు చెప్తున్న రీతిలో మనకు కూడా దేవుడు మనం టెంపరల్ బ్లెస్సింగ్స్ కాదు, తాత్కాలికమైన ఆశీర్వాదములు కాదు, దేవుడు మనకు అనుగ్రహించే ప్రశస్తమైనటువంటి పర్మనెంట్ బ్లెస్సింగ్స్ కొరకు ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి అని అందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మమ్మను మా ప్రియులను మీరు ప్రేమించి ఈ మర్మములను బోధిస్తున్నందుకై వందనములు. ఓల్డ్ కవెనెంట్ని విడిచిపెట్టి న్యూ కవెనెంట్లోనికి రావాల్సి ఉంటుంది. అనగా పాత జీవితమును, ఆచారబద్ధమైన జీవితమును విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించే నూతన జీవితమును అంగీకరించేటువంటి వారంగా, అంగీకరించిన వారంగా ఆయనకు నమ్మకస్తులంగా జీవించుటకు మాకు సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమెన్.